ఈరోజు బైబిల్ని నువ్వు ఎత్తుకుంటే రేపు బైబిల్ నిన్ను ఎత్తుకుంటుంది. ఆమెన్, హల్లెలూయా. ఓకే. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రపంచంలో నెంబర్ 1 పుస్తకాన్ని మనం చదువుతున్నాం. ఓకే, సో నెంబర్ 1 పుస్తకముగా బైబిల్ మనకు చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక గ్రంథం. అంత మాత్రమే కాదు కానీ అనేక మంది జీవితాలను మార్చినటువంటి గ్రంథము దేవుని వాక్యం. ఎంతోమంది ఈ బైబిల్లో తప్పును ఎతికి పట్టుకుందామని చెప్పేసి బైబిల్ దగ్గరికి వచ్చి తప్పు ఎతకడానికి ప్రయత్నం చేశారు. కానీ బైబిలే వారిలో ఉన్నటువంటి తప్పును వెతికి పట్టుకోవడం ద్వారా వారి జీవితాలు మారిపోయాయి. అటువంటి జీవముగలిగినటువంటి దేవుని వాక్యంలో నుండి మనం దేవుని మాటలను ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్ని వారాల నుండి యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా ఒక్కరు చదవగలిగినటువంటి వారు స్పష్టంగా గట్టిగా చదివి సహాయం చేయండి. యోనా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థన చేశాడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. కరెక్టేనమ్మా? కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అందరు తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న మాట ప్రార్థన. ప్రేమ, నమ్మకము, కనికరం కలిగిన మా యేసు ప్రభువా, మీ నామానికి వెళ్ళని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న వేళ మరొక్కసారి నీ పాదసంధానికి వస్తూ నేను ఆరాధిస్తూ నేను ఘనపరుస్తూ నేను మహింపరుస్తూ ఉన్నాం. వాక్యమైన దేవా, నీ వాక్యము చేత నీ ప్రజలతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఎదుగునైనా నిలబడినది నీ దాసుడైనా నీ వాడుకుంటే వాడబడేవాణ్ణి. నా బలము, నా శక్తి, నా జ్ఞానము సరిపోదు, నీవు వాడుకుంటేనే వాడబడేవారం. దయతో నీ యొక్క జీవముగలిగినటువంటి మాటల చేత నన్ను మమ్మల్ని దర్శించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో యోనా గ్రంథము మనము ధ్యానం చేస్తున్నప్పుడు యోనా గురించి ఒక మాట చెప్పాను. యోనా అనే పేరుకు అర్థం ఏంటంటే ఏమని చెప్పాను? యోనా అనే పేరుకి అర్థం ఏంటి? పావురం. వెరీ గుడ్. సో పావురం అని చెప్పేసి అన్నాను. అంత మాత్రమే కాదు కానీ పావురానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయని చెప్పేసి మాట్లాడుకున్నాం. పావురము చాలా నిష్కల్మషమైనదిగా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, దాని కళ్ళలో ఎప్పుడు కూడా నీళ్లు దూకినట్టుగా బయటికి వచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. దాని ద్వారా అది ప్రార్థన జీవితానికి గుర్తుగా పావురాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ప్రార్థించేవాడై ఉండాలి. ప్రార్థన చేయకపోతే, ఒక పౌలు అన్నటువంటి మాట ప్రకారంగా నేను పని చేయకపోతే ఆహారం తీసుకోవద్దు అని పౌలు ఎలా అయితే చెప్పాడో అలానే ప్రార్థించినటువంటి క్రైస్తవుడు ఒక మాట అంటారు ఇంగ్లీష్లో, నో ప్రేయర్ నో పవర్. నో ప్రేయర్ నో పవర్. ప్రార్థించకపోతే శక్తి ఉండదు. ఎవరు ప్రార్థిస్తారో వారు శక్తిమంతులు అవుతారు. కాబట్టి ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం ప్రకారంగా ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మొదటి మాటగా సమస్యలో ఉంటూ కూడా ప్రార్థించకుండా ఉండలేకపోయాడు యోనా. ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? సమస్యలో ఉన్నప్పుడు కూడా అతను ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం కూడా ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థించాలి? అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు, అంత హ్యాపీగా ఉన్నప్పుడు, అంతా ఓకే అనుకున్నప్పుడు మనం ప్రార్థించడం కాదు. కానీ సమస్యలో ఉన్నప్పుడు కూడా ప్రార్థించడానికి ముందుకు రావాలి. అలా ప్రార్థించకపోతేనే మనం పొరపాటు చేస్తున్నట్టు. కాబట్టి మొదటి మాటగా మనం చూస్తున్నాం, సమస్యలో ఉంటూ ప్రార్థించకుండా ఉండకూడదు. అయితే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని యోనాకు బాగా తెలుసు.
ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఈరోజు మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి అని చెప్పేసి మనకు ప్రశ్న వస్తే వెంటనే మనకు సమాధానం రావాలి ఏంటంటే దేవుడు వింటూ ఉన్నాడు. మన ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తాడు. ప్రతి ప్రార్థన వృధాగా పోదు, ఎప్పుడు కూడా పోదు. కొంత టైం పట్టవచ్చు, కొన్నిసార్లు పరిస్థితులను బట్టి కొంత సమయం దేవుడు తీసుకోవచ్చు గాక, అంత మాత్రాన ఆ ప్రార్థన వృధాగా పోయినట్టు కాదు. ఒక టైం వచ్చినప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాము. అందుకనే మరి మొదటి మాటలు మనం చూస్తున్నాము, సమస్య వచ్చేంత వరకు కాదు మనం చూడాల్సింది, సమస్యలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయవలసిందే. సమస్య వస్తేనే నేను ప్రార్థన చేస్తా అని సమస్య కోసం ఎదురు చూసుకుంటూ ఉండకూడదు. కానీ సమస్య రాకముందే మన ప్రార్థన జీవితం కొనసాగుతూ ఉండాలి. అందుకనే మొదటి మాటగా మనం చూస్తున్నాము, ఇక్కడ ప్రార్థన చేసే క్రైస్తవుడుగా లేకుంటే ప్రార్థించే క్రైస్తవురాలుగా మనం ఉండాలి అనేది మొదటి మాటను మనం నేర్చుకుంటున్నాం. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటున్నాడు. 119వ కీర్తన 71వ వచనాన్ని ఎవరైనా ఒక్కరు చదివి సాయం చేయండి. కీర్తన 119వ సంకీర్తన 71వ వచనం. రైట్. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు శ్రమ నొంది ఉండుట నాకు మేలు అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ శ్రమనే లేకపోతే ఏ మనిషి కూడా దేవుని వైపు తిరగాడు. అవునంటారా కాదంటారా? ఎస్ ఆర్ నో? ఒకవేళ నో ప్రాబ్లం అనుకోండి, అసలు వితౌట్ దేర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఒక మనిషికి సమస్యలే లేవు అనుకోండి, దేవుడు గుర్తొస్తాడా? ఏ మనిషికైనా దేవుడు గుర్తొస్తాడా? అస్సలు గుర్తురాడు. ఒకవేళ సమస్య ఉంటే తప్పకుండా మనము దేవుని ఆశ్రయిస్తాం, దేవుని దగ్గరికి వెళ్తాం. అందుకనే శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు కీర్తనకారుడు. శ్రమ నొంది ఉండుట నాకు మేలు. ఒకవేళ శ్రమనే లేకపోతే అది కీడు లాంటిది అని దానికి చెప్పకనే చెప్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి మాటలో సమస్యలో ఉన్నప్పుడు మనం ప్రార్థించడం కాదు, కానీ సమస్య లేక ముందు నుంచే మన ప్రార్థన జీవితం కొనసాగుతూ ఉండాలి. అప్పుడు సమస్య వచ్చినప్పుడు కూడా ప్రార్థనను మనము ఆపలేం. గత వారాలలో నేను జ్ఞాపకం చేస్తూ మా అంకుల్ గారి గురించి ఒక మాట చెప్పాను. ఆయన మాట్లాడుతూ ఒక చక్కటి మాటను కొటేషన్ ఆయన ఇచ్చాడు. ఏంటంటే, మనం పని చేస్తే పని చేస్తూనే ఉండాలి, అదే మనం ప్రార్థిస్తే దేవుడు పని చేయడం మొదలు పెడతాడు. నేను మళ్ళీ చెప్తాను, ఈ మాట అర్థం కాలేదని నాకు తెలుసు, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. నేను పని చేస్తే చేస్తూనే ఉండాలి, నేను ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. ఒకవేళ నేను పని చేయాలనుకుంటే నా పని అయిపోదు, చేస్తూనే ఉంటాను. ఒకవేళ నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా గురించి పని చేయడం మొదలు పెడతాడు. అప్పుడు దేవుడు ఒకవేళ ఇనిషియేట్ తీసుకున్నాడు అనుకోండి, ఏ పనైనా సరే దేవుడు ఒకవేళ ఇనిషియేషన్ తీసుకున్నాడు అంటే ఆ పని విజయవంతముగా మనం ముగించవచ్చు. కాబట్టి దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. ప్రతిసారి కూడా మన కష్టాన్ని మనమే భరిస్తూ ఉంటాం, మన బాధను మనమే భరిస్తుంటాం. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆయన అంటే మనం ఏం చేస్తున్నాం? ఎందుకులే ప్రభువా, ఈ చిన్న చిన్న సమస్యలు తీసుకొచ్చి నీ మీద ఎందుకు వేసేది అనుకొని ఆ భారాలన్నీ కూడా మనమే భరిస్తున్నాం. ఆ బరువంతా కూడా మనమే భరించడానికి ఇష్టపడుతున్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్నం దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. సమస్య ఉన్నప్పుడు ప్రార్థించడం కాదు, సమస్య లేనప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు సమస్యలో కూడా ప్రార్థించకుండా ఉండలేం. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే మనది, దేవునికి స్తోత్రం. అర్థం కాకపోతే మనది కాదు అనుకుందాం. ఓకే, అర్థమైతేనే మనది. దేవునికి స్తోత్రం. ఇది మొదటి మాట. ప్రియులారా, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు వింటాడు. ఇక రెండవ మాట, 2వ వచనాన్ని చదువుదాం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? పాతాళ గర్భములో ఉండి ప్రార్థన చేస్తే కూడా ఆయన వింటాడు. అవునా? పాతాళ గర్భములో ఉండి ప్రార్థన చేస్తే కూడా వింటాడు.
సో దేవునికి స్తోత్రం. రెండవ మాటగా మనం నేర్చుకుంటున్నాము, మన పశ్చాత్తాపాన్ని దేవుడు వింటాడు. మన పశ్చాత్తాపముని దేవుడు సరిగ్గా అర్థం చేసుకుని ఆయన ఏం చేస్తాడు, మనకు విడుదలిస్తాడు. ఎప్పుడైతే నేను పాపినని గ్రహిస్తానో, ఎప్పుడైతే నేను తప్పు చేశానని ఒప్పుకుంటానో, నా పశ్చాత్తాపాన్ని దేవుడు గౌరవిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడో తెలుసా, పాపము గురించినటువంటి సోయి చాలా మందికి ఈ రోజుల్లో లేదు. వాళ్ళు పాపం చేస్తున్నామనేటటువంటి సోయి లేకుండానే జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు గత సంవత్సరాలలో, మన పూర్వకాల దినాలలో మనకు ఒక మాట తెలుసు, క్యాన్సర్ వచ్చిందంటే ఇక క్యాన్సర్ వచ్చిందంటే క్యాన్సలే, ఆ మనిషి చచ్చిపోతాడనమాట. ఇంక ఎట్టి పరిస్థితుల్లో బ్రతికే ఛాన్సెస్ లేకుండే. కానీ ఇప్పుడు క్యాన్సర్ కూడా మందు వచ్చేసింది. క్యాన్సర్ని బట్టి కూడా ఇప్పుడు వచ్చినా కానీ అంతగా భయపడవలసిన పని లేకుండా ధైర్యంగా చూపించుకుంటూ ఉన్నారు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, ఈ క్యాన్సర్ పుండు ఎలాంటిదో ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి గనక మనిషి లోపలికి క్యాన్సర్ పుండు వచ్చేసింది అనుకోండి, అది నెమ్మదిగా లోపల తినేస్తూ ఉంటుంది. మనిషి జీవితంలో కూడా పాపం ఒకవేళ ఎంటర్ అయిందంటే, పాపం ఒకవేళ లోపల ప్రవేశించింది అంటే, మనకు తెలియకుండానే ఎన్నో పాపాలను అది చేపిస్తుంది. దేవునికి ఎంతగానో దూరం దేవునికి ఎంతగానో దూరంగా మనల్ని చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే పాపము చేస్తామో, ఆ పాపము గురించినటువంటి సోయి గనక నీ లోపల ఉంటే ఏం చేస్తాము, అయ్యో నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేసేసాను, అబద్ధం మాట్లాడేశాను, దొంగతనం చేసేసాను, దేవా నన్ను క్షమించు, లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ అనేటటువంటి ఆ పశ్చాత్తాప హృదయము మన లోపల కలుగుతుంది. కాబట్టి రెండో మాటగా మనం చూస్తున్నాము, మన పశ్చాత్తాపాన్ని దేవుడు వింటాడు, మన పశ్చాత్తాపాన్ని దేవుడు గౌరవిస్తాడు. అందుకనే పాపము గురించినటువంటి సోయి మనకుంటే వెంటనే ఆ పశ్చాత్తాపపడే మనసును దేవుడు అంగీకరిస్తాడు అనే మాటను రెండవదిగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక 3వ వచనం నుండి 6 వచనాల వరకు మనం చదువుదాం. మైక్ దగ్గర పెట్టుకొని చదవండి దయచేసి. 3వ వచనం నుండి 6వ వచనం వరకు. పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ దేవుడు యోనాతోటి మాట్లాడుతున్నాడు. యోనా, నీవు నినివేకి వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. వెంటనే నినివేకి వెళ్లకుండా తర్షీషుకు పారిపోతూ ఉన్నాడు. అలా తర్షీషుకు పారిపోతున్నాడో లేదో వెంటనే అతన్ని బట్టి గొప్ప ఉపద్రవం కలిగింది. ఇతన్ని తీసుకొని వెళ్ళి సముద్రంలో పడేశారు. పెద్ద చేప, గొప్ప మత్స్యము ఆ యోనాను మింగేసింది. మింగేసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మింగేసిన తర్వాత ఉపద్రవములో ఉండి, పాతాళములో ఉండి, లేక ఆ చేప గర్భములో ఉండి ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడో ఒక్కొక్కటిగా మనం చూస్తున్నాము కదా. ఇక్కడ 6వ వచనంలో నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి అంటున్నాడు. అంటే అప్పటికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు యోనా బయటికి రావడం కొరకు. పడిపోయిన వెంటనే ఎవరైనా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారుగా, చేసినట్టుగానే ఇతను కూడా ప్రయత్నం చేసి ఉంటాడు బయటికి రావడానికి. ఎలా ప్రయత్నం చేసినా కానీ అన్ని చోట్ల మూత వేయబడింది, గడియ వేయబడింది, బయటికి రాలేకపోతున్నాడు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, ఎన్నటికి నేను బయటికి రాకుండా గడియ వేసి ఉన్నావు ప్రభు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే 3 రోజుల తర్వాత చేసే ప్రార్థన ఇది. 3 రోజుల వరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు. దేవుని సంగమా, ఈరోజు మన ప్రయత్నాలు కూడా మానవ ప్రయత్నాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. మనుషులముగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఇది గెలిచేద్దాం అనుకుంటాం, ఇది సాధిద్దాం అనుకుంటాం, ఎలానైనా ఛేదిస్తాం అనుకుంటాం. కానీ
దేవుడు తగిన సమయం వచ్చేంత వరకు కూడా, ఆయన తగిన సమయం వచ్చేంత వరకు మనిషిని తన స్వాధీనంలోనే పెట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. మనం చాలా సందర్భాల్లో మనం దేవునికి దూరంగా పరిగెత్తుతాం, కానీ దేవుడు మనకు సమీపముగానే ఉంటాడు. ప్రార్థించే వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మూడో మాటగా మనం నేర్చుకుంటున్నాము, దేవుడు మనల్ని కోపము నుండి రక్షించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు. ఇప్పుడు అయ్యా, నీవు కోపములో నుండి నీవు మాత్రమే నన్ను విడిపిస్తావని ఇప్పుడు దేవునికి మహిమ చెల్లించడం మొదలుపెట్టాడు. ఇంతవరకు మహిమ చెల్లించలేదా అంటే ఈ 3 రోజులు ఆయన ప్రయత్నం చేశాడు. బాగా ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన బలమంతా ఉపయోగించి ప్రయత్నం చేస్తుంటాడు. ఎంత బలం ఉపయోగించినా ప్రయోజనం లేకపోయింది. మన బలము దేనికి పనికిరాదు. చెప్పాలంటే మన బలము, మన శక్తితోటి మనం సాధించగలిగినటువంటి విషయాలు సాధించలేము. దేవుడు అనుకుంటే, దేవుడు సహాయం చేస్తే మనము సాధించలేనివి కూడా ఆయన సాధించేటట్టుగా ఆయన బలాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి మూడో మాటగా దేవుడు మనల్ని కోపం నుండి రక్షించేవాడు, దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. ఇక 4వ మాట, దయచేసి ఒకసారి ఈ మాటను చదువుదాం. 7వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి. 7వ మాట, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపములో నుండి నా ప్రాణము మూర్ఛిల్లినప్పుడు అంటున్నాడు. మూర్ఛిల్లడం అంటే అర్థం ఏంటి? మూర్ఛిల్లడం అంటే అర్థం ఏంటి? మూర్ఛిల్లిపోవడం అంటే కాళ్ళు తిరిగి పడిపోవడం. కరెక్ట్. మూర్ఛిల్లడం అంటే కాళ్ళు తిరిగి పడిపోవడం. ఈయన చేప గర్భంలో ఉన్నాడు. ఇక్కడ నుంచి గట్టిగా అరుస్తున్నాడు, కేకలు వేస్తా ఉన్నాడు, గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. అయానను రక్షించు, దేవాలను రక్షించని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఏం చెప్తున్నాడో తెలుసా? ఇక నా ప్రాణము నాలో కృంగిపోయి మూర్ఛిల్లిపోయినది అంటున్నాడు. అంటే పడిపోయాడు. ఇంకా ఏమాత్రము కూడా అతనుకు సోయి లేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. ఇప్పటిదాకా మెలుగుతూ ఉన్నప్పుడేమో అరిచాడు గట్టిగా, దేవా రక్షించు, ప్లీజ్ 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 అని గట్టిగా కేకలు వేశాడు. ఇప్పుడు ఆ కేకలు పెట్టేటటువంటి ఆ ఓపిక కూడా నశించిపోయింది. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవా, నువ్వే నన్ను రక్షించగలవు ఎలానైనా. ఈ కోపములో నుండి నా ప్రాణము మూర్ఛిల్లిపోగా నీవు మాత్రమే నన్ను రక్షిస్తావు అని ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది జీవితాల్లో మనము గమనించగలిగితే, కొంతమంది వారు చెప్తున్నటువంటి సాక్ష్యాలు బట్టి చూస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఏడుస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో వచ్చి వారు ఏడుస్తూ ఉంటారు. బయటికి చెప్పుకోలేక ఏడ్చి ఆ తర్వాత వారి కన్నీళ్ళు కూడా ఆగిపోతాయి. కన్నీళ్ళు రావు. ఇంకా ఏడుద్దామంటే కూడా కన్నీళ్ళు రావు. అలా కళ్ళు మూసుకొని దేవుని తలపోసుకుంటూ ఉంటుంటారు. ప్రియులారా, ఇటువంటి స్థితిలోనికే దిగిపోయాడు యోనా కూడా. బాగా ఏడ్చాడు, బాగా మొరపెట్టాడు. అంతవరకు కేకలు పెట్టినటువంటి యోనా ఒక్కసారిగా మూర్ఛిల్లిపోయి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవునని మనకి ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది. కీర్తనకారుడు ఒక చక్కటి మాట అంటాడు. 61వ సంకీర్తన 2వ వచనాన్ని చదువుదాం. నా రక్షణకర్త అయినటువంటి దేవుడు, మరి నా రక్షణకర్త అయినటువంటి దేవుని దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆయన రక్షిస్తాడనే మాట యోనాకు తెలుసు. ఒకసారి చదువుదాం. 61 నా ప్రాణము తల్లడిల్లగా 2 నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇక్కడ కీర్తనకారుడు చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను ఎక్కలేనటువంటి కొండ నన్ను ఎక్కించుము. ఎందుకంటే కొండ ఎక్కడము అందరితో సాధ్యమయ్యే విషయం కాదు కదా. దేవుని సమీపించేటటువంటి రోజుల్లో మోషే ముందు ఉన్నాడు. మోషే తర్వాత మరి అహరోనులు ఉన్నారు. ఆ తర్వాత ఆ యొక్క సంఘ పెద్దలైనటువంటి వారందరూ కూడా, సమాజ పెద్దలైనటువంటి వారు ఉన్నారు. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అందరికందరూ కొండ దగ్గరికి రాలేరు. ఆ కొండను సమీపించాలంటే ఒక అర్హతను దేవుడు చూస్తున్నాడు, ఒక గొప్ప స్థాయిని దేవుడు చూస్తూ ఉన్నాడు. అటువంటి కొండ ఎక్కలేనటువంటి కొండ నీవు ఎక్కించగలవు. ఎప్పుడు?
నేను సొమ్మసిల్లిపోయినప్పుడు, నేను మూర్చిల్లిపోయినప్పుడు, ఇక నా ప్రాణము నాలో లేదు అనుకున్నటువంటి టైంలో, ఇక నాకు దిక్కే లేదు అనుకున్నటువంటి పరిస్థితుల మధ్యలో నీవు మాత్రమే ఎక్కించగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట ఎంత చక్కగా రాయబడిందో చూడండి ఒకసారి. అంటే దేవుని మీద ఉన్నటువంటి భరోసా, దేవుని మీద ఉన్నటువంటి ఓ గొప్ప నమ్మకము, ఆ నమ్మకముతోటి ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఎటువంటి నమ్మకము కలిగినటువంటి వారముగా ప్రార్థించాలి. నీవు మాత్రమే ఎక్కించగలవు. మరలా ఒకసారి ఆ మాట చదవమా. ఫస్ట్ లైన్ ఏమనుంది? నా ప్రాణము నాలో, నా ప్రాణము తల్లడిల్లిపోయినప్పుడు భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. భూమి యొక్క దిగంతములలో నుండి, లోతులో నుండి నేను నీకు మొరపెట్టినప్పుడు నేనెక్కలేనటువంటి కొండను ఎక్కించగలిగినటువంటి దేవుడవు నీవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఒకసారి గమనించండి, నేను ఎక్కలేనటువంటి కొండను నువ్వు ఎక్కించగలవు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సంసోను జీవితంలో చాలా బలాఢ్యుడు సంసోను. ఎంత బలాఢ్యుడు చెప్పండి? చాలా బలాఢ్యుడు. సింహాన్ని కూడా రెండు చేతులతో ఇలా పట్టుకొని చీల్చేసినటువంటి వాడు. అంత గ్రేట్ మ్యాన్ సంసోన్. అటువంటి సంసోను తన జీవితంలో ఎంతో కోల్పోయాడు. తన యొక్క రహస్యం అంతా కూడా దెలీలాకు చెప్పేశాడు. దెలీలా తొడ మీద పడుకోవడం అలవాటు అయిన తర్వాత తన యొక్క శక్తి సామర్థ్యం ఎక్కడుందో అదంతా కూడా చెప్పేశాడు. నా శక్తి సామర్థ్యాలన్నీ కూడా నా వెంట్రుకల్లో ఉన్నాయని చెప్పేసి అన్నాడు. ఆ వెంట్రుకల్ని ఎప్పుడు కత్తిరించేశారో, ఇప్పుడు ఫిలిష్తీయులు వస్తున్నారు, ఓ సంసోను అని చెప్పేసి అనగానే ఎప్పటిలాగానే లేచి ఒక్కసారిగా దుమ్ము దులుపుకొని ఆ సంఖ్యలన్నీ కూడా ఒక్కసారిగా ఆ పటేలున తెంపేసుకొని పరిగెత్తి వాళ్ళందరినీ చంపేద్దామనుకున్నాడు. కానీ బలం పోయింది, దేవుడిచ్చినటువంటి బలం పోయింది. ఇప్పుడు బలహీనుడైపోయాడు. ఇటువంటి సంసోను ఒకానొక సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు దేవాలయం కింద ఆయన కట్టేశారు. ఫిలిష్తీయులందరూ కట్టేశారు. ఆ దేవాలయం పైన కూర్చున్నారు, ఆ గోడల మీద కూర్చున్నారు. ఎంతోమంది ఆ దేవాలయం కింద ఉన్నారు. వారందరూ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఓ సంసోను, ఇక నీ ఫలం అయిపోయింది. కుక్కను చూసినట్టుగా చూస్తూ ఉన్నారు ఆయనను. ఎంతో బలాఢ్యుని పట్టుకొని, దేవుని అభిషక్తిని పట్టుకొని ఒక కుక్కను, హీనమైనటువంటి కుక్కను చూసినట్టుగా అలా చూస్తూ ఉన్నారు. ఆ టైంలో సంసోను చేసిన ప్రార్థన చాలా శక్తివంతమైనది. కొన్నిసార్లు సుదీర్ఘమైన ప్రార్థనే చేయకపోవచ్చు గాక, నీ చేసే చిన్న ప్రార్థన కూడా దేవుడు చాలా గౌరవించి దానికి సమాధానం ఇస్తాడు. ఆయన ఏం చేశాడు? ఆ దేవాలయం కింద ఉన్నటువంటి ఒక ఏమంటారు, పిల్లర్కు కట్టివేయబడినటువంటి సంసోను, ఆ స్తంభానికి కట్టివేయబడినటువంటి సంసోను ఇలా ప్రార్థన చేశాడు. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎంత గొప్పవాడో అర్థం కావడానికి ఆ ఒక్క సమయం సరిపోయింది. సంసోను జీవిత కాలం అంతట్లో ఎంతమందిని చంపాడో దానికి రెట్టింపు మనుషుల్ని ఆ ఒక్కరోజే చంపాడంట సంసోను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శత్రువులైనటువంటి వారందరూ కూడా సంహరించబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. చాలా చిన్న ప్రార్థన, దేవా ఈ ఒక్కసారి నాకు ఆ బలాన్ని ఇవ్వండి, తిరిగి ఆ బలాన్ని పుంజుకోవడానికి నాకు ఆ బలాన్ని ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. భూ దిగంతముల నుండి నేను మొరపెట్టినప్పుడు ఎక్కలేనటువంటి కొండ నీవు ఎక్కించగలవు. నేను అలసిపోయాను, సొమ్మసిల్లిపోయాను, ఇక నా పని అయిపోయింది, ఇక నేను ఎక్కలేను, నా పరిస్థితి ఇంతే అని చెప్పేసి అనుకొని ఆగిపోయిన ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడంట? ఎక్కలేనటువంటి కొండ ఆయన ఎక్కించగలడు. ప్రభువా నువ్వేం ఎక్కిస్తావులే, నా కొండ నేనే ఎక్కుతాను, నా కొండ కదా అది, నేను ఎక్కాలి కదా, నేనే ఎక్కుతాను ప్రభువా, నీకెందుకు ప్రభువా సమస్య అని చాలా సందర్భాల్లో దేవుని మనం చాలా తక్కువగా చూసి పక్కన పెడుతూ ఉంటాం. ప్రియులారా, 5వ మాటగా ఇక చూద్దాం. నెక్స్ట్ 5వ మాటగా 9వ వచనాన్ని చదువుదాం. ఒకసారి 7 చదివాం కదా, 8, 9 చదువుదాం. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాదారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను. అంతలో యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు యోన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఏ పరిస్థితుల మధ్యలో? గొప్ప శ్రమల మధ్యలో కృతజ్ఞతలు చెల్లించడం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని మంచిగా ఉన్నప్పుడు కాదు, కుటుంబం అంతా హ్యాపీగా ఉన్నప్పుడు, సేఫ్గా ఉన్నప్పుడు, దెర్ ఇస్ నో బీపీ అట్ ఆల్, అంతా హ్యాపీ అనుకున్న టైంలో లార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పడం కాదు. సమస్యల మధ్యలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. దేవా, నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, దాన్ని బట్టి నీకు వందనాలు. ఇచ్చిన బిడ్డల్ని బట్టి నీకు వందనాలు. ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి వందనాలు. భార్యను బట్టి, బిడ్డలను బట్టి, వీటన్నిటి కొరకు దేవునికి వందనాలు చెల్లించాలి. థ్యాంక్ యూ చెప్పడం అనేది చాలా మంచి మాట. చూడండి, ఎవరు థ్యాంక్స్ చెప్తారు? థ్యాంక్స్ ఎవరు చెప్తారు? అందరూ థ్యాంక్స్ చెప్పలేరు. ఎవరి హృదయాలు అయితే కృతజ్ఞతతో నిండి ఉంటాయో వారే థ్యాంక్స్ చెప్పగలుగుతారు. ఓ చిన్న గ్లాసును పట్టుకొని ఒక పెద్ద మగ్గుతోటి వాటర్ పోస్తున్నాం అనుకోండి, పోస్తూ 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 కొద్దిసేపటి తర్వాత ఆ గ్లాస్ నిండి ఆ తర్వాత ఏమవుతుంది? పొంగి పొర్లుతుంది, బయటికి వస్తుంది. కృతజ్ఞత అనేది కూడా అలాంటిదే. ఎలాంటిదంటే అది పొంగి బయటికి పొరలేది కృతజ్ఞత. నా దేవుడు నాకు ఇంతగా ఇచ్చాడు కదా, ఆయనకు నేనేం చేస్తున్నాను అనుకున్నప్పుడు కృతజ్ఞత రాకుండా ఉండదు. కృతజ్ఞత దేవునికి చెల్లించకుండా మనం ఉండలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 5వ మాటలో గొప్ప శ్రమల మధ్యలో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రాబ్లమ్స్ల మధ్యలో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు గుర్తొస్తున్నారు. ఓ ఎట్లాంటి శ్రమలది! మహాఘోరమైనటువంటి శ్రమ. ఆ మంటను 7 పెంచేశారు. ఇటువంటి ఒక మంట చూడండి, జస్ట్ వాళ్ళ ఇట్లా షడ్రక్, మెషక్, అబేద్నెగోలను పడేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇట్లా పడేయబోతూ ఉండగా ఆ మంట సెగ తగిలి వాళ్ళే చనిపోయారంట. సెగ తగిలినటువంటి వారు చనిపోయారు, మంటలో ఉన్నవారు పాటలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మీరు గట్టి చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంట సెగ తగిలి చచ్చిపోయినటువంటి వారు ఎక్కువ, కానీ ఆ సెగ కాదు, మంట లోపట నిలబడి కూడా చక్కగా దేవుని ఆరాధించుకుంటూ వెళ్తున్నారు. 4వ వాడుగా యేసయ్య వారితో పాటు నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జలములలో నేను పడి వెళ్ళినా ఆ జలాలు నన్ను ఏమి చెయ్యవు. ఒకవేళ అగ్నిలో నుండి నేను పడినా ఆ అగ్ని నన్ను కాల్చజాలదు అని కీర్తనకారుడు చెప్పిన మాట ప్రకారంగా వారు మంటలో ఉన్న మంట వారిని ఏం చేయలేకపోయింది. కారణం ఏంటంటే వారి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఇప్పుడు బయటికి రప్పించిన తర్వాత రాజు అంటున్నాడు, వీరు నమ్మినటువంటి దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. బహిరంగంగా ప్రకటించాడు. ఆ లోకమంతటి కూడా ఒక చాటింపు వేయించాడు. వీరి దేవుడే నిజమైన దేవుడు అని ఆయన చాటింపు వేయించగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శ్రమల మధ్యలో దేవునికి వందనాలు చెప్పాలి. చచ్చిపోతున్నాం అంటే ఎవరైనా దేవునికి వందనాలు చెప్తారా? మీరు చెప్పండి, ఎవరైనా చెప్తారా? కొరియా దేశంలో స్టార్టింగ్ రోజుల్లో, క్రైస్తవ్యం అప్పుడప్పుడే కొరియా దేశంలో అడుగు పెడుతున్నటువంటి రోజుల్లో ఓ కొద్ది మంది కూర్చొని ఒక చర్చ్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చాలా కొద్ది మంది. వారి చుట్టూ కూడా గన్స్ పట్టుకొని కొంతమంది వచ్చేసారు. అంటే క్రిస్టియన్స్ అనమాట. అంటే క్రిస్టియన్స్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరూ కూడా గన్స్ పట్టుకొని వచ్చేసి ఇప్పుడు అంటున్నారు, ఒకవేళ ఎవరైనా మీలో బ్రతకాలనే ఆశ ఉంటే వారు చర్చి వదిలేసి బయటికి రండి అని చెప్పేస్తున్నారు. ఒకవేళ చావైనా పర్వాలేదు అనుకుంటే ఇక్కడే ఉండండి, దీన్ని మేము పేల్చేయబోతున్నాం. ఏం చేస్తారో తెలుసా? వారు ఎంతమంది అయితే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నారో అలానే మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ చర్చ్ అంతటి కూడా కాల్చివేశారు. ఎంతమంది అయితే మోకరించారో అంతమంది సజీవ దహనం అయిపోయారు, కానీ వారి ప్రార్థన ఆగలేదు. వారి ప్రార్థన ఫలితమే ఈరోజు దక్షిణ కొరియా 90% క్రిస్టియన్ తోటి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ప్రాణాలు పోతే, కొంతమంది రక్తము చెందిస్తే, కొంతమంది దేవుని కోసము సజీవ సాక్షులుగా, హత సాక్షులుగా మారితే ఆ దేశంలో, ఆ ప్రాంతాలలో క్రైస్తవం అనేది ఉర్రూతలు ఊగించబడి అనేకులకు చేర్చబడుతుంది. ప్రదేవుని సంగమా, సమస్యల మధ్యలో దేవునికి వందనాలు చెప్పడం అనేది అసాధారణమైనటువంటి పరిస్థితి. ఇది సాధారణమైనటువంటి విషయము కాదు. సాధారణంగా ఎప్పుడు దేవునికి వందనాలు చెప్తాము? మంచి చికెన్ ఉండి, ఓ మటన్ ఉండి, అన్ని పుష్కలంగా ఉన్నప్పుడు, కుటుంబం అంతా కూడా చక్కగా హ్యాపీగా ముందుకు సాగిపోతున్నప్పుడు లార్డ్ థ్యాంక్ యూ అని చెప్పేసి అంటాం. కానీ ప్రాబ్లంలో ఉన్నప్పుడు థ్యాంక్ యూ చెప్పే వాళ్ళు తక్కువ మంది. కానీ ఇక్కడ యోనా అయితే
ప్రాబ్లమ్స్ మధ్యలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఒక్కటి గుర్తు చేసుకుంటున్నాడంట. ఏం గుర్తొచ్చింది చెప్పండి ఆయనకు? ఏం గుర్తొచ్చింది? ఆయన చేసిన మొక్కుబళ్ళన్నీ గుర్తొచ్చాయి. అరే నేను చేప గర్భంలో నుండి బయట ఉన్నప్పుడు నేను దేవునికి ఎన్నెన్ని మొక్కుబళ్ళు చేసుకున్నాను. దేవా, బ్రతికినంత కాలం నీ కోసమే బ్రతుకుతా, నా కానుక నమ్మకంగా నీకే ఇస్తా, నా దశంభాగం, నా ప్రత్యేక అర్పణ నీకే సమర్పిస్తా. ఎన్నిసార్లు మనం అనుకున్నామో తప్పిపోయాం. దేవుడు దాన్ని మరలా ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నాడు. యోనా ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు ఒకసారి మరలా చదువుదాం. ఆ మాట చదవండి ఒకసారి. 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నేను నీకు బలులను అర్పింతును, నేను నీకు బలి అర్పిస్తాను. నేను మొక్కుకొనిన మొక్కుబడులను, ఏ మొక్కుబళ్ళు అయితే నేను చేసుకున్నానో ఆ మొక్కుబళ్ళన్నిటినీ చెల్లించకుండా మానను అంటున్నాడు. యెహోవా యొద్దనే. ఎందుకో తెలుసా? ఎందుకు చెల్లిస్తానంటే నీవు తప్ప నాకు రక్షించే వారు ఎవరున్నారయ్యా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. ఆయన దావీదు కుమారుడు. ఒకవేళ దాటిపోతే రక్షణ దొరకదు. అందుకనే దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా. ఎందుకో తెలుసా? రక్షణ యెహోవా యొద్దనే దొరుకును, ఆయన యొద్దనే దొరుకుతుంది. అది అటువంటి రక్షణ పొందుకోవడం కొరకు ఇప్పుడు యోనా ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాడు. నేను బయట ఉన్నప్పుడు ఎన్నెన్ని తీర్మానాలు చేసుకున్నాను, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎన్ని తీర్మానాలు చేసుకున్నాను, నేను భూమి మీద ఉన్నప్పుడు ఎన్నెన్ని మొక్కుబళ్ళు చేసుకున్నాను. దేవా, వాటన్నిటిని తిరిగి నేను చెల్లిస్తాను ప్రభువా, ఐఎమ్ సారీ. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. అది 5వ సంగతి. ఇక 6వ సంగతిలో మొక్కుబడి అనే మాట 6వ సంగతి. ఇక 7వ సంగతి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 7వ సంగతిలో 10వ వచనాన్ని చదువుదాం. ఎవరైనా ఒకసారి చదివి సాయం చేయండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీదకి కక్కివేసింది. యోనాను నేల మీద కక్కివేసింది. ఇక్కడ యోనా పశ్చాత్తాపాన్ని గౌరవించినటువంటి దేవుడు ఆయన మీద కనికరపడి ఇప్పుడు యోనాతోటి ఏమంటున్నాడు? చేపతో ఏమంటున్నాడు? చేప, ఇక 3 రోజులు ఉంచుకున్నావు కదా, ఇక చాలు, రైట్. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ కక్కేయాలి? ఎక్కడ తీసుకెళ్ళాలి? నినివే పట్టణపు ఆ ఒడ్డున కక్కేసేయిపో అని చెప్పేసి అన్నాడు. చేప దేవుని మాట వినదా లేదా? చేపలు దేవుని మాటలు వింటాయి, పక్షులు దేవుని మాటలు వింటాయి, కాకపోతే మనుషులమే దేవుని మాటలు వినం. ఒక ప్రాబ్లం ఏంటంటే అన్నీ వింటాయి కానీ మనం దేవుని మాటలు విన్నాం. ఎవరు వింటారో వారు బాగుపడతారు. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుని మాటలు ఇవి. ఎంతోమంది అనుకున్నారు బైబిల్లో తప్పులున్నాయి, బైబిల్ అంతా కూడా మరి ఒక ఏదో కల్పిత కథ అని చెప్పేసి అనుకొని బైబిల్లో తప్పులు వెతకాలని ప్రయత్నం చేసిన వారి జీవితాలు మార్చబడి వారే దేవుని నమ్ముకున్నారు. అంత మాత్రమే కాదు, వారు సేవలో ఉన్నారు. ఎంతోమంది సేవలో కూడా ఉన్నారు. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. ఈ మధ్యాహ్న వేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఒకవేళ పశ్చాత్తాప కలిగినటువంటి హృదయాన్ని, పశ్చాత్తాపపడే హృదయాన్ని దేవుడు ప్రేమించేవాడు. నువ్వు ఏ పాపం చేసావో, ఏ దేవునికి దూరంగా ఉన్నావో, ఒకవేళ దేవుని మాట నీ లోపల పడక ఎంతకాలం అవుతుందో, ప్రార్థించక ఎంతకాలం అవుతుందో, ఒకవేళ భూమి దిగంతములలో పడిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో సంసోనులాగా ఈ ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో ప్రభు అని చెప్పేసి అనుకునే అటువంటి ప్రార్థన చేయగలిగితే పశ్చాత్తాపాన్ని గౌరవిస్తాడు. నిన్ను ఆ సముద్ర అడుగులో నుండి, ఆ లోతులో నుండి, పాతాళంలో నుండి తీసుకొని వచ్చి అడుగులో వేయగలిగినటువంటి దేవుడు. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, నాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలన్నింటిని బట్టి నీకు వందనాలు ప్రభు అంటూ హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేద్దాం. ఎస్, ఎంతమందితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు కానీ ఎస్, ఈ మాట నిజంగా నీ కొరకే. ఒకవేళ సొమ్మసెల్లిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావేమో, ప్రాణం పోయినంతగా ఇక నేను ఎక్కలేను ఈ కొండ, అవతల ఒడ్డుకు చేర్చలేను, లేకుంటే చేరుకోలేను అనేటటువంటి
ఒకలాంటి నిరాశ నిస్పృహల మధ్యలో నిలిచి ఉండిపోయావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తండ్రి, నీవు నాకు ఉండగా, నీవు నాతో ఉండగా ఎటువంటి కొండనైనా నేను ఎక్కగలను. నేను ఎక్కలేనటువంటి కొండను ఎక్కించగలిగినటువంటి దేవుడవు నీవు. అటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు అంటూ ఒక మాట ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న వేళ మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి దేవా, ఇదిగో యోనా జీవితంలో ఉపద్రవములో ఉండి ఎలుగెత్తి నీకు ప్రార్థన చేయడం మేము చూసాం. శ్రమల మధ్యలో కృతజ్ఞతలు చెల్లించడం మేము చూసాం. తన మొక్కుబళ్ళన్నీ కూడా గుర్తు చేసుకొని తిరిగి నీకు చెల్లిస్తాననే మాట ఇవ్వడం మేము చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మేము మాట ఇచ్చి మాట తప్పుతూ ఉంటాం. కానీ నీవు మాత్రం మాట తప్పని దేవుడవుగా, ఎన్నో పరిస్థితుల మధ్యలో మాకు చాలని దేవుడవుగా నడిపిస్తూ, ఉపద్రవములన్నిటిలో నుంచి మమ్మల్ని కష్టకాలముల నుండి విడిపిస్తూ, మంచి దేవుడవుగా, చాలని దేవుడవుగా, ఒడ్డుకు చేర్చే దేవుడవుగా మాకు దొరికినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావములు నీ నామమునికే సమర్పిస్తూ, ఈ మాటలు వింటున్నటువంటి వారికి, విన్నటువంటి వారికి, వినబోతున్నటువంటి వారికి సదాకాలము తోడుగా నీ మాటల ద్వారా వారు ప్రోత్సహించబడి నిన్ను మహింపరిచే భాగ్యము ఈవెన్ భవిష్యత్తు దినాలలో కూడా నీవే దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.